ఏపీలోని ట్రిపుల్ ఐటీలో సూపర్ న్యూమరరీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇడుపులపాయలో 121, నూజివీడ్లో 113 సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఒంగోలులో మరొక ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం అంగీకరించారని అన్నారు విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాస్. విద్యా సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి హైకోర్టు వ్యాఖ్యలు చెంపదెబ్బ లాంటివని చెప్పారు ఘంటా. దానికి సంబంధించి నూజివీడ్లో 113, అలాగే ఇడుపులపాయలో 121, మొత్తం 234 సూపర్ న్యూమరీ పోస్టులు. అంటే ఈ అండర్ రిప్రజెంటేషన్ మండలాల్లో వాళ్ళకి ఆ మండలంలో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళకి ఒక సీట్లు ఇచ్చేటట్టుగా ఈ మొత్తం 234 మండలాలకు సంబంధించి జీవో 1 రేపు మండే రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈలోపు వాళ్ళకి అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పని 2 సెంటర్స్ డైరెక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. నూజివీడ్లో నేను స్వయంగా ట్రిపుల్ ఐటీ చూసిన తర్వాత ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఇటువంటిది ఇంకొక సెంటర్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్తే ఆయన కూడా అంగీకరించారు. మరి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ కొత్త ట్రిపుల్ ఐటీ ఒకటి పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా ప్రతిపాదనలు తయారవుతూ ఉన్నాయి. దానికి మన మాజీ రాష్ట్రపతి ప్రీతం నాయకులు ఈ మధ్యన చనిపోయిన అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలని చెప్పి కూడా